దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీనికి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతో పాటు యూపీలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని పేర్కొంటూ లక్నోలోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. ముషీరుద్దీన్ మిన్హాజ్ అహ్మద్, తౌహీద్ అహ్మద్ ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ తో సంబంధం కలిగి ఉన్నాయి. లక్నో, కాన్పూర్, అయోధ్యలో అత్యంత సమన్వయంగా ఒకేసారి ఉగ్రవాద దాడులకు పాల్పడాలని వీరు కుట్రలు పన్నారు. వీళ్ళని దోషులుగా తేల్చారు. లక్నోలోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జైనేంద్ర పాండే ఈ తీర్పును వెలువరించారు. 85,000 చొప్పున జరిమానాలు కూడా విధించారు. ఈ ముగ్గురికి ఏకకాలంలో శిక్ష అమలు చేయాలన్నారు. ఎన్ఐఏ 42 మంది సాక్షులను, 149 పత్రాలను, 109 సాక్ష్యాలను ప్రత్యేక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. 2021 జూలై మాసంలో ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రెషర్ కుక్కర్ బాంబులు, ఫ్రూట్ బాంబులు, స్వయంగా తయారు చేసుకున్న పేలుడు పరికరాలను ఉపయోగించి వరుస పేలుళ్లకు ప్రణాళికలు రచించారు. దీనిని యూపీ నిఘా వర్గాలు, ఏటీసీ నిందితులు అరెస్ట్ చేశారు.